వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈ రోజు అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే చెప్పబోతున్నాను. మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశిష్ లత రామ్ గోవింద్ కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ దివంగత మెబా రామ్ గోవింద్ల కుమార్తె లత వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజును 3.22 కోట్లకు మోసం చేశారు. నేరం రుజువు కావడంతో దక్షిణాఫ్రికాలోని దర్బాన్ కోర్టు శిక్ష ఖరారు చేస్తూ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని నిరాకరించారు. తనకు తానే అహింసవాదిగా హక్కుల కార్యకర్తగా చెప్పుకుంటూ లతా రామ్ గోవింద్ను వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజును 2015లో కలిశారు. ఆయన వస్త్ర పాదరక్ష వ్యాపారవేత్త. ఇతర వ్యాపారవేత్తలకు అవసరమైన నిధులను సమకూరుస్తూ లాభంలో వాటా తీసుకుంటూ దక్షిణాఫ్రికాలోని ప్రముఖ ఆసుపత్రి గ్రూపుకు అవసరమైన లైనింగ్ ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నారు. కష్టం దిగుమతి సుఖం చేయాల్సింది. అయితే ప్రస్తుతం తన దగ్గర అంత పెట్టుబడి లేదని, మీరు సమకూరిస్తే లాభంలో వాటా ఇస్తా అంటూ లత మహారాజుకు నమ్మబలికారు. మహారాజు పెట్టుబడి సమకూర్చారు. కొద్ది కాలానికే ఆమెను మోసం చేసిందని తెలుసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అసలు ఆమె భారతదేశంలో నుంచి ఎలాంటి వస్తువులను దిగుమతి చేయలేదని నిర్ధారణ అయింది.